Okay, hi children. This is Srinu. I teach physics. ఇవాళ మనం సెంటర్ ఆఫ్ మాస్ గురించి డిస్కస్ చేద్దాం. సెంటర్ ఆఫ్ మాస్లో పార్ట్ 3 వీడియో గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 3 వీడియోలో మనకి ఏమి ఇచ్చాడంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎన్ పార్టికల్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ పార్టికల్స్ ఇచ్చాడు. ఆ ఎన్ పార్టికల్స్ యొక్క కామన్ సెంటర్ ఆఫ్ మాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే నౌ లెట్ us టేక్ హియర్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ వై యాక్సిస్. నౌ దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ద టూ యాక్సిస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎన్ పార్టికల్స్ని ఈ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటా. అంటే ఇక్కడ M1 అనే పార్టికల్ ఉంది ఫస్ట్, దాన్ని x1 డిస్టెన్స్లో తీసుకున్నా. ఓకే రైట్. నెక్స్ట్ M2 మాస్ తీసుకున్నాను, దాన్ని x2 డిస్టెన్స్లో తీసుకున్నాను. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ ద యాక్సిస్. నెక్స్ట్ x3 తీసుకున్నాను. x3 డిస్టెన్స్ ఎంత ఉంటుంది నాన్న ఇక్కడ? హియర్ దట్ ఈస్ x3. ఓకే సారీ, M3 మాస్ తీసుకున్నాను. M3 మాస్ యొక్క డిస్టెన్స్ ఎంత? x3 ఉంటుంది. అలా ఎన్ని పార్టికల్స్ తీసుకున్నాను దీని మీద? n పార్టికల్స్ వరకు తీసుకున్నాను. ఓకే, n పార్టికల్స్ తీసుకుంటే ద n పార్టికల్ ఇస్ హియర్ mn. సో డిస్టెన్స్ ఎంత ఉంటుంది నాన్న ఇక్కడ మనకి? ఇక్కడ దట్ వీ కెన్ టేక్ యాస్ xn వరకు తీసుకున్నాం, జస్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్. అంటే mn పార్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఇస్ xn. అలా n పార్టికల్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ అన్ని పార్టికల్స్కి కామన్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. సో కామన్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మనం పార్ట్ 2 వీడియోలో కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు అందులో ఆ ఫార్ములా తీసుకొని ఈ డిస్టెన్సెస్ని పార్టికల్స్ మొత్తాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. అప్పుడు మనం ఏం రాస్తుంది ఇక్కడ? ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n పార్టికల్స్ కదా, అండ్ సో ఆన్ ప్లస్ mn xn by okay the total masses ఎంత ఇక్కడ? m1 plus m2 plus m3 plus and so on up to n particles, that is mn. Right, now let's write x center of mass is equals to ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ ఈ మాసెస్ని డిస్టెన్సెస్ని ఇక్కడ కింద ఉన్నటువంటి మాసెస్ని మొత్తాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు రైట్ దిస్ ఆల్ ద masses and distances in the short form. ఓకే, అంటే ఒక జనరల్ ఫామ్లో రాద్దాం అనుకుంటున్నాను. ఎలా రాద్దాం అనుకుంటున్నాను జనరల్ ఫార్ములా? ఈ మొత్తాన్ని యాడ్ చేసేటటువంటి జనరల్ ఫార్ములా సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi xi బై టోటల్ మాసెస్ని కూడా యాడ్ చేస్తే ఏమొస్తుంది? వీటి యొక్క మొత్తం సమ్ వచ్చేసి సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi రాశాను. ఓకేనా? దిస్ ఇస్ ద జనరల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టోటల్ మాసెస్ అండ్ డిస్టెన్సెస్. క్లియర్? మనకి ఇక్కడ సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n miని ఎలా రాసుకోవచ్చు అంటే సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M. క్లియర్? అంటే టోటల్ మాస్ అనమాట. సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు n to miని మనం టోటల్ సింపుల్గా ఎలా రాసామంటే క్యాపిటల్ M అని రాసాం. వాట్ ఈజ్ హియర్ క్యాపిటల్ M? క్యాపిటల్ M ఈజ్ హియర్ టోటల్ మాస్. ఓకే, టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, ఈ ఎక్స్ యాక్సిస్లో అన్ని పార్టికల్స్ యొక్క మాసెస్ని క్యాపిటల్ M అనుకుంటున్నాం, అంతే, ఏం రాయలేదు. దెన్ వాట్ యూ కెన్ రైట్ హియర్? ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi xi బై టోటల్ మాస్. క్లియర్? ఓకే, మనకి n పార్టికల్స్ని ఎక్స్ యాక్సిస్ మీద ఇచ్చినప్పుడు ఆ టోటల్ మాసెస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని ఒక జనరల్ ఫామ్లో, ఒక షార్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi xi బై క్యాపిటల్ M. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, ఇన్ దిస్ కండిషన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1లో ఏమి ఇచ్చాడంటే n పార్టికల్స్ ఇచ్చాడు. ఈ n పార్టికల్స్ ఏమి ఇచ్చాడు? m1 ఈజ్ ఈక్వల్స్ టు m అన్నాడు, m2 ఈజ్ ఈక్వల్ టు 2m అన్నాడు, m3 ఈజ్ ఈక్వల్ టు 3m అన్నాడు, mn ఈజ్ ఈక్వల్ టు nm అన్నాడు. ఓకే, క్లియర్? మరి ఈ ఎక్కడ తీసుకోవాలి వీటిని? వీ షుడ్ టేక్ దిస్ ఆల్ ద మాసెస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. సో లెట్స్ రైట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను. ఓకే రైట్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ నౌ దిస్ ఈజ్ ద ఆరిజిన్. ఓకే, క్లియర్? ఈజ్ ద ఆరిజిన్. ఇక్కడ ఏం తీసుకున్నాను? ఆరిజిన్ నుంచి m1 పార్టికల్ తీసుకున్నాను. ఆ m1 పార్టికల్ డిస్టెన్స్ నేను ఎంత అనుకుంటానంటే ఇక్కడ 1 మీటర్ అనుకుంటాను. నెక్స్ట్ m2 పార్టికల్ తీసుకున్నాను. m2 పార్టికల్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నేను 2 meters అనుకుంటాను. లైక్ దట్ అండ్ సో ఆన్. అలా ఎక్కడి వరకు తీసుకున్నాను? ఓకే, mn పార్టికల్ వరకు తీసుకున్నాను.
సో వెయిట్ ఇక్కడ m1 ఈజ్ ఈక్వల్స్ టు m అనుకుంటున్నాను, m2 ఈజ్ ఈక్వల్స్ టు 2m మాస్ అనుకుంటున్నాను. ఓకే, క్లియర్. m1 ఎంత, m1 ఈజ్ ఈక్వల్స్ టు m, నెక్స్ట్ m2 ఈజ్ ఈక్వల్స్ టు 2m. అలా ఎక్కడి వరకు mn పార్టికల్స్ వరకు తీసుకుంటున్నాను చెప్పాగా. ఓకే, రైట్, క్లియర్. mn పార్టికల్ ఎంత ఇక్కడ, mn ఈజ్ ఈక్వల్స్ టు nm తీసుకున్నాను. ఓకే, now I am taking this m2 particle distance from the origin is 2m. Then what about nm particle distance? nm particle distance ఎంత తీసుకోవాలి? Automatically we can say that is nma, n meter కదా అది కూడా. So I am taking that as up to here, that is n meters. ఇక్కడ 1 meter 2 meter, ఇక్కడ వచ్చేసి n meters. This is not mass, this is meter. Okay, clear. ఇప్పుడు నేనేం చేయాలి, I want to find the center of mass of these all the particles on the x-axis. x-axis మీద ఈ పార్టికల్స్ మొత్తానికి center of mass find out చేయాలి. సో center of mass find out చేయాలంటే ఏం చేయాలి నేను, I want to take జనరల్గా x center of mass coordinate system తీసుకుంటున్నాను, that is m1 x1 plus m2 x2 plus and so on. ఎక్కడి వరకు mn xn by జనరల్ ఫార్ములా అనేది m1 ప్లస్ m2 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్కడి వరకు నాన్న mn వరకు తీసుకుంటున్నాను. ఓకే, రైట్. దెన్ యూ రైట్ x సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు x సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ m1 ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ m ఇచ్చాడు. సో m ఆఫ్ x1 ఎంత ఇచ్చాడు 1 ప్లస్ నెక్స్ట్ m2 ఎంత ఇచ్చాడు 2m ఇచ్చాడు. x2 ఎంత ఇచ్చాడు, x2 డిస్టెన్స్ ఈజ్ హియర్ హౌ మచ్ 2 meters. సో ఇంటూ 2 ప్లస్ నెక్స్ట్ m3 ఎంత 3m, 3m ఇంటూ x3 డిస్టెన్స్ ఆల్సో ఐ వాంట్ టు టేక్, దట్ ఈస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్కడి వరకు నాన్న nm కదా, nm ఇంటూ n డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్ n meters. ఓకే, xn డిస్టెన్స్ వచ్చేసి n meters తీసుకుంటున్నాను. ఓల్ బై టోటల్ మాస్ m ప్లస్ 2m ప్లస్ 3m ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nm వరకు తీసుకుంటున్నాను. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే x సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ అన్ని టర్మ్స్లో న్యూమరేటర్ డినామినేటర్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి ఇక్కడ m. సో ఐ వాంట్ టు బ్రింగ్ ms కామన్లీ అవుట్ సైడ్. దెన్ యూ రైట్ m ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ 3 9 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ n. ఇక్కడ mని కామన్ తీసేనన్నా బయటకు వచ్చేసింది, n ఇంటూ n స్క్వేర్ అవుతుంది. ఓల్ బై ఇక్కడ కూడా కామన్ తీస్తే mని m ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n వస్తుంది. ఓకే, క్లియర్. ఇక్కడ mm ఈస్ క్యాన్సిల్. దెన్ వాట్ యూ కెన్ రైట్ నౌ హియర్ x సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 4 ఎలా రాసుకోవచ్చు 2 స్క్వేర్, 9 ఎలా రాసుకోవచ్చు 9 వచ్చేసి 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n స్క్వేర్ బై టోటల్ మాస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, రైట్. మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ న్యూమరేటర్లో చూస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు n స్క్వేర్ వరకు ఉంది. ఇక్కడ వచ్చేసి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n వరకు ఉన్నాయి. సో ఇక్కడ n స్క్వేర్ పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ n పార్టికల్స్ ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడు n స్క్వేర్ పార్టికల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి దేర్ ఈజ్ ఆల్టర్నేటివ్ వే ఇన్ మ్యాథమెటిక్స్. మరి మ్యాథ్స్లో ఏం చేయొచ్చు, వీ కెన్ బి టేకెన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. వాట్ ఈస్ ద ఫార్ములా, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, వాట్ యూ కెన్ రైట్, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఇస్ ఈక్వల్స్ టు n ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 తీసుకోవచ్చు. దిస్ ద జనరల్ ఫార్ములా. నెక్స్ట్ మనకి n పార్టికల్స్ ఉన్నాయి ఎక్కడ, డినామినేటర్లో. అప్పుడు ఏం చేయొచ్చు, అగైన్ వీ కెన్ ఫాలో ద ప్రోగ్రెషన్స్లో వాట్ యు రైట్, సమ్ ఆఫ్ n పార్టికల్స్ ఫార్ములా ఏంటి, n ఆఫ్ n ప్లస్ 1 బై 2 తీసుకుంటాం. ఓకే, దిస్ 2 ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సెంటర్ ఆఫ్ మాస్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ తెలిస్తే దెన్ వీ కెన్ బి ఫౌండ్ వెరీ ఈజీలీ ఆన్సర్. లెట్స్ రైట్ నౌ. దెన్ x సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి n స్క్వేర్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి లెట్ us take సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. దెన్ వాట్ యు రైట్ హియర్, n ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై
6. నెక్స్ట్ న్యూమరేటర్లో n పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి లెట్ us టేక్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n of n plus 1 whole by 2. ఓకే, ఇక్కడ n of n plus 1, n of n plus 1 is get cancelled, 2 will be get cancelled in 3 times in 6. ఓకే, ఫైనల్గా ఏమొస్తుంది మనకి? x center of mass is equals to 2n plus 1 by 3 will come. This is the answer. Are you understanding? మనం ఎప్పుడు తీసుకోవాలి ఇది? when masses are m, 2m, 3m and so up to nm వరకు పార్టికల్స్ని x యాక్సిస్ మీద at 1 meter distance, 2 meters distance up to n meters వరకు మనం తీసుకున్నప్పుడు the total particles center of mass we can be taken as 2n plus 1 by 3. Are you understanding now? Okay, please all of you note it. Okay, now let us see example 2. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే n పార్టికల్స్ ఇచ్చాడు. n పార్టికల్స్ని కూడా మనం ఎక్కడ తీసుకోవాలి అంటే x యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇక్కడ మాసెస్ ఏమి ఇచ్చాడు? m1 ఈజ్ ఈక్వల్ టు m ఇచ్చాడు, m2 ఈజ్ ఈక్వల్ టు 2m మాస్ ఇచ్చాడు, అప్ టు mn వరకు తీసుకున్నాం. mn వచ్చేసి మనకి nm వరకు ఇచ్చేసాడు. ఓకే, లెట్స్ టేక్ నౌ x యాక్సిస్. ఇక్కడ x యాక్సిస్ తీసుకుందాం. రైట్ నౌ దిస్ ఈజ్ ఆరిజిన్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్ అండ్ ఆరిజిన్. ఇక్కడ m1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ అంటే m1 పార్టికల్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ m ఇచ్చాడు. డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకుందాం అంటే 1 మీటర్ తీసుకుందాం. ఓకే రైట్. నౌ లెట్స్ టేక్ 2m మాస్ తీసుకుందాం. ఈ 2m మాస్ని ఎంత డిస్టెన్స్లో తీసుకుందామంటే ఎజ్యూమ్ 4 మీటర్స్లో తీసుకుందాం. నెక్స్ట్ 3m మాస్ తీసుకుందాం. అంతేగా, 3m మాస్ తీసుకుంటే ఆ 3m మాస్ని ఎంత డిస్టెన్స్లో తీసుకుందాం? ఇక్కడ 9 మీటర్స్లో తీసుకుందాం. అప్ టు ఎక్కడ వరకు? nm పార్టికల్ వరకు. ఓకేనా? మరి nm పార్టికల్ డిస్టెన్స్ ఎంత తీసుకుందాం నాన్న? ఎంత తీసుకుందాం? దట్ ఈస్ n స్క్వేర్ ఇంటూ m తీసుకుందాం. ఆర్ యు క్లియర్? అంటే వీఆర్ టేకింగ్ m మాస్ పార్టికల్ డిస్టెన్స్ ఈజ్ ఎట్ 1 మీటర్, 2m మాస్ పార్టికల్ డిస్టెన్స్ ఎట్ 4 మీటర్, 3m మాస్ పార్టికల్ డిస్టెన్స్ ఎట్ 9 మీటర్, nm పార్టికల్ డిస్టెన్స్ ఎట్ n స్క్వేర్ మీటర్లో తీసుకుందాం. ఇక్కడ m అంటే మాస్ కాదండి, మీటర్ అండి. డోంట్ బి కన్ఫ్యూజ్డ్ అండి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ టు దిస్ ఆల్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆన్ ద x యాక్సిస్. ఇప్పుడు x యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేద్దాం? లెట్స్ టేక్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆఫ్ x యాక్సిస్. లెట్స్ రైట్ నౌ దెన్ x సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు m ఎంత ఇచ్చాడు? m1 ఎంత ఇచ్చాడు? m ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత? 1. రైట్ నౌ m2 ఎంత? 2m. డిస్టెన్స్ ఎంత? 4 మీటర్. అంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు 4 మీటర్ అనుకోండి. x1 ఇది వచ్చేసి x2, ఇది వచ్చేసి x3. వీ కెన్ బి రిటర్న్, నో ప్రాబ్లం. x2 ఎంత ఇచ్చారు? 4 ప్లస్ నెక్స్ట్ m3 ఎంత ఇచ్చాడు నాన్న? 3m ఇచ్చాడు. సో 3m ఇంటూ ఎంత డిస్టెన్స్లో ఉంది? 9 మీటర్స్. 9 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు? nm పార్టికల్ వరకు. మరి డిస్టెన్స్ ఎంత? xn డిస్టెన్స్ కావాలి మనకి. ఇక్కడ xn ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ m రాసుకోవచ్చుగా. ఇంటూ n స్క్వేర్ బై టోటల్ మాసెస్. వాట్ వీ కెన్ రైట్? టోటల్ మాసెస్ వీ కెన్ రైట్ యాజ్ m1 ప్లస్ m ప్లస్ నెక్స్ట్ 2m ప్లస్ 3m ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు nm వరకు మనం రాసాం. ఓకే గుడ్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? జనరల్గా ఏం చేస్తాం? x సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో కామన్గా ఉన్న టర్మ్స్ని కామన్ తీద్దాం. సో m ఆఫ్ 1 ప్లస్ 2 4s 8 ప్లస్ 3 9s 27 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎంతవరకు? n ఇంటూ n స్క్వేర్ n క్యూబ్ బై ద టోటల్ మాస్ ఇస్ హౌ మచ్? m ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు n పార్టికల్స్ వరకు తీసుకుంటున్నాము. క్లియర్? నౌ లెట్స్ రైట్ x సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ mm ఇస్ క్యాన్సిల్. ఇక మనకి మిగిలింది ఎంత? ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 8ని వచ్చేసి నేను ఎంత రాసుకోవచ్చు? 2 క్యూబ్ రాసుకుంటున్నానండి. ఎందుకంటే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 27 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ బై టోటల్ మాస్ ఎంత? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n. ఓకే, దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు నాకున్న అన్ని
కూడా అంటే n న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా క్యూబిక్ ఫామ్లో ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేద్దాం, లెట్ us take sum of cube of n natural numbers from progressions. What is the expression to the sum of cube of n natural numbers? That we can write as sum of cube of n natural numbers is equals to n of n plus 1 whole by 2 whole by 2 whole square. రాసుకోవచ్చుగా. ఎంత వచ్చిందన్న, సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ n natural numbers is equals to n of n plus 1 by 2 whole square. నెక్స్ట్ డినామినేటర్లో చూడాలి, n natural numbers ఉన్నాయి. సో n natural numbers ఎలా రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ n natural numbers is equals to n of n plus 1 by 2 రాసుకోవచ్చుగా. ఓకేనా, ఇక్కడ మనకు ఉన్నటువంటి n natural numbers అన్ని క్యూబిక్ ఫామ్లో ఉన్నాయి, ఇక్కడేమో n natural numbers ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. దెన్ యూ రైట్ x center of mass find out చేద్దాం. x center of mass is equals to, okay right. Now instead of these all we can be taken, అంటే ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి ఈ క్యూబిక్ ఫామ్స్ అన్నిటికి బదులు మనం ఇది తీసుకుందాం. ఎంత వస్తుంది, n of n plus 1 by 2 whole square by sum of n natural numbers from the denominator, n of n plus 1 by 2. ఓకే రియా, ఇక్కడ n of n plus 1 by 2 ఇంటూ n of n plus 1 by 2 ఓల్ బై n of n plus 1 by 2. అంటే ఇక్కడ ఆల్రెడీ n of n plus 1 by 2 రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక మిగిలింది ఎంత మనకి, x center of mass is equals to n of n plus 1 by 2. సో దిస్ ద ఫార్ములా. డిడ్ యూ అండర్స్టాండ్? అంటే ఎప్పుడు వాడాల్సిన ఫార్ములా ఇది, వెన్ వీఆర్ టేకింగ్ ద మాసెస్ యాజ్ m 2m అప్ టు nm. డిస్టెన్సెస్ అని తీసుకుంటాం మన x యాక్సిస్, 1 మీటర్, 4 మీటర్, 9 మీటర్ అప్ టు n స్క్వేర్ మీటర్ తీసుకున్నప్పుడు ఆన్ x యాక్సిస్ టు ఫైండ్ దిస్ ఆల్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మాస్ we are using the formula n of n plus 1 by 2. So this is very very important formula nana. So please all of you note it, pause చేసి రాసుకోండి. ఓకే నౌ లెట్ us see example 4. example 4 ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఒకసారి n పార్టికల్స్ ఇచ్చాడు ఆన్ సేమ్ x యాక్సిస్. అయితే ఇక్కడ మాసెస్ ఎలా తీసుకున్నాడు, ఆల్ మాసెస్ ఆర్ హియర్ అగైన్ ఐడెంటికల్, m1 m2 m3 ఆల్ మాసెస్ ఆర్ హియర్ వన్ ఐడెంటికల్. అగైన్ యూ టేక్ x యాక్సిస్, y యాక్సిస్, దిస్ ఈస్ ద origin, m mass is at distance is a అనే డిస్టెన్స్ దగ్గర ఉందండి. ఓకేనా, క్లియర్. అండ్ అగైన్ యూ టేక్ వన్ మోర్ మాస్, ఐడెంటికల్ మాస్, దట్ ఈస్ at ar డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ అగైన్ ఐమ్ టేకింగ్ థర్డ్ మాస్ ఆఫ్ ద పార్టికల్ m and that is at a into r square ఆ డిస్టెన్స్లో ఉంది. అగైన్ ఐఎమ్ టేకింగ్ లాస్ట్ nth పార్టికల్, n పార్టికల్ తీసుకున్నాను, ఎక్కడ వరకు ఉంది అంటే దిస్ ఈజ్ ఎట్ అ డిస్టెన్స్ a ఇంటూ r పవర్ n. ఇక్కడ మీరు డిస్టెన్సెస్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఏంటి, m మాస్ ఏమో ఇది x1 ఏమో a ఇచ్చాడు, x2 ఇచ్చేసి ar ఇచ్చాడు, x3 ఇచ్చేసి a ఇంటూ r స్క్వేర్ ఇచ్చాడు. అప్ టు ఎంతవరకు వెళ్ళాడు, xn పార్టికల్ వరకు వెళ్ళాడు. ఎంత, xn a ఇంటూ r పవర్ n వరకు ఇచ్చాడు. సో దోస్ ఆర్ ద డిస్టెన్సెస్, దోస్ ఆర్ ద మాసెస్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, x యాక్సిస్ మీద ఉన్నాయి. నౌ దిస్ ఆల్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలుసుగా, x సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్, m1 x1 plus m2 x2 plus and so on mn xn by total by m1 plus m2 plus and so on up to mn. Then you write x center of mass is equals to x center of mass is equals to x m1 ఎంత ఇచ్చాడండి, all masses are identical, m of x1 a plus m of ar plus m of ar square plus and so on m of a into r power n by total masses m plus and so on plus m up to n terms, up to n terms. ఇక్కడ వరకు రాసుకున్నాం. ఓకే రైట్, క్లియర్. కామన్గా ఉన్న వాటి ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ యూ బ్రింగ్ కామన్లీ అవుట్ సైడ్. లెట్ us write x center of mass is equals to ఏం రాస్తామండి ఇక్కడ, m of a plus ar plus ar square plus and so on
ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ హోల్ బై టోటల్ మాస్ ఎం ప్లస్ అప్ టు ఎం తీసుకున్న ఒకటి ఎన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎం రాసుకో, నో ప్రాబ్లం. ఇక్కడ ఎం క్యాన్సిల్. ఇక మనం ఫైనల్గా ఉన్న వాటిని ఎలా రీఅరేంజ్ చేసుకుందామంటే ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/n ఆఫ్ ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్. ఓకే రైట్. మనకి ఇక్కడ 1/n ఆఫ్ ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ ఏఆర్ పవర్ ఎన్ ఇచ్చాడు. But okay, 1/n okay, but this seems to be somewhat difficult to us to solve it. Then what do we have to do? We should go to maths lo progression lo sum of first n terms formula untadi, then that we can use to this one. Entidi if r1 is greater than 1, మనకి ఇక్కడ రెండు కండిషన్లు ఉంటాయి, r less than 1 ఉంటుంది, r greater than 1 ఉంటుంది. ఈ రెండు కండిషన్లు నేను ఏం చేస్తాను అంటే ఆర్ గ్రేటర్ దాన్ 1 కండిషన్ నేను ఫాలో అవుతున్నా. ఓకే క్లియర్. అప్పుడు నేను ఏం రాస్తా, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ -1 బై ఆర్ -1 అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. అది ఎప్పుడు వాడాల్సిన ఫార్ములా, మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు, అంటే ఇవన్నీ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, ఏ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అప్పుడు మనం దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్లో తీసుకుంటాం. దెన్ వీఆర్ యూజింగ్ ద ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ -1 బై ఆర్ -1 తీసుకున్నాం. ఎప్పుడు తీసుకోవాల్సిన కండిషన్ ఇది, వెన్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఆర్ అండర్స్టాండింగ్? ఒకవేళ ఆర్ లెస్ దెన్ 1 ఇచ్చాడు అనుకోండి, జస్ట్ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే క్లియర్. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీలో ఉన్నాయి. ఓకే, ఇన్ జీపీ. ఓకే రైట్, వీఆర్ రెడీ. నెక్స్ట్ ఏం చేద్దాం, వీటన్నిటి బదులు మనం ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1 బై ఆర్ -1 వీఆర్ యూజింగ్. ఇంకా జనరల్గా మనం ఎలా రాస్తుంది దీన్ని, ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ -1 బై ఎన్ ఆఫ్ r -1. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఎప్పుడు మాసెస్ అన్నీ కూడా ఐడెంటికల్గా ఇచ్చి డిస్టెన్సెస్ ఎక్స్ యాక్సిస్ మీద ఏఆర్ స్క్వేర్ అండ్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇలా ఇచ్చినప్పుడు టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ టు డిజాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వీ షుడ్ యూజ్ ద ఫార్ములా యాజ్ ఏ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ -1 బై ఎన్ ఆఫ్ ఆర్ -1. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా. ఆర్ యూ అండర్స్టాండింగ్ దా? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్.